చిన్న ప్రార్థన చేసుకుందాం. కాలం చేసుకున్నట్లయితే, పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దైవం, మీకే స్తుతులు వందనములు నా తండ్రి. సచ్ వండర్ఫుల్ గాడ్, యు ఆర్ మై ఫాదర్. నీ సన్నిధిలో మేమందరూ సహవాసులు, నీ నీటిలో మేము ఉండేటప్పుడు తండ్రి, నీ విషయం ఒక అవకాశం పెట్టి వందనములు నా తండ్రి. కూడి విషయం ప్రతి పెడతాం జ్ఞాపకం చేసుకోండి. సో లివింగ్ యానివర్సరీలోకి అడుగు పెడతాను యొక్క సంఘమును జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. మంచి జ్ఞానం పడే ఒక విత్తనం వల్ల గుర్తుపడుతున్న వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించును గాక. ఈ శ్రేష్టమైన వాక్యం అందరికీ గురించి వడ్డించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ద గాడ్స్ వర్డ్, రైట్. ఒక ఊరు ఉందంట. ఒక ఊర్లో ఒక మంచి కొండ ఉంది. ఆ కొండ పైన 3 చెట్లు ఉన్నాయి. ఆ 3 చెట్లు ఇంకా పెద్దగా ఎదగలేదు, కానీ చిన్న చిన్న మొక్కలు, కానీ మన బిడ్డల వలె, మన పిల్లల వలె చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. మనుషులు మనమైతే ఎలాగైతే మాట్లాడుకుంటాం, మనకి కోరికలు ఉంటాయి కదా. మనకి కోరికలు ఉంటాయి. కోరికలు లేని వారు ఈ భూమి మీద ఉన్నారు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళు మంచి గిఫ్ట్ ఇస్తాను, రైట్. ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా ఒక కోరిక, ఆశ లేని ఏ జీవి కూడా లేదు. మనిషే కాదు, ఏ జీవి కూడా లేదు. చెట్లు కూడా ఆ 3 చెట్ల పైనుండి చక్కగా 3 చెట్లు మాట్లాడుకుంటున్నాయంట. మొదటి చెట్టు ఏమో ఒకసారి ఆకాశం వైపు చూసింది. ఆకాశం వైపు చూసేటప్పుడు ఆకాశంలో ఉన్న సూర్య, చంద్ర, నక్షత్ర సమస్త సృష్టి అంతటిలాగా కళ్ళారా చూసేటప్పుడు అనిపించిందంట, బా ఎంతో బాగుంది సృష్టి. ఆ సూర్య, చంద్ర, నక్షత్రములు వల్లే నేను కూడా పెద్ద అయిన తర్వాత ఒక పెద్ద రాజు ఇంటిలో వజ్రములు, బంగారము, వైడూర్యము దాచే ఒక అందమైన బంగారు ఆభరణాలు దాచిపెట్టే ఒక పెట్టిగా, ఒక విలువైన పెట్టిగా తయారు చేయబడాలని ఆశపడిందట. చెట్టు పెద్ద అయిన తర్వాత నరకబడుతుంది కదా. నరకబడిన తర్వాత నేను అటు రీతిగా మంచి బంగారపు పెట్టిగా తయారు చేయబడాలని ఆశపడిందట. సరే, ఆశపడడం తప్పేముందా? ఏమాత్రం కూడా లేదు. రెండో చెట్టు చూసిందంట. రెండో చెట్టు, నిజమే నీ ఆశ చాలా బాగుంది అని చెప్పి ఆ కొండ మీద నుంచి ఇలా కిందకు చూసేటప్పుడు ఆ కొండకి ఆనుకొని ఒక పెద్ద నీటి కాలువ ఉంది, చాలా పెద్దది. ఆ నీటి కాలువలలో చిన్న చిన్న తెప్పలు వేసుకొని జాలర్లు చేపలు పడుతున్నారు. అనుకుందంట, పెద్ద అయిన తర్వాత నేను పెద్ద అవుతే రాజులని, మహారాణులు మోసే ఒక మంచి వాడగా తయారు చేయబడాలి, కానీ జీవితంలో మాత్రం చేపలు పట్టే తెప్పలాగా తయారు చేయబడకూడదు, చేపలు పట్టే వాడగా అస్సలు తయారు చేయబడకూడదు అని ఆశపడిందట. ఆశలో తప్పుందా? ఏమాత్రం కూడా లేదు. మనం ఆశపడతాం కదా, మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి ఆస్తిపరులు కలిగి ఉండాలి, మన బిడ్డలకి మంచి బిడ్డలు సంబంధంగా రావాలి, ఐశ్వర్యం ఉండాలి, ధనం ఉండాలి, యోగ్యత ఉండాలి, ఘనత ఉండాలి, అధికారం ఉండాలి. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే మనిషి ఆశకి హద్దు లేదు. ఆ చెట్టుకు కూడా హద్దు లేదు. ఆశపడింది. 3వ చెట్టు వచ్చిందంట. 3వ చెట్టు చూసి, నిజమే మీ ఇద్దరు కోరికలు చాలా బాగున్నాయి అని చెప్పి ఆ కొండ మీద నుంచి ఇలా కింద చూసేసరికి మనుషులందరూ వారి యొక్క పని భారంలో మునిగిపోయి ఏ ఒక్కరు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవట్లేదంట. అనుకుందంట, నేనైతే మాత్రం పెద్ద అయిన తర్వాత, నేను నరకబడిన తర్వాత ఎటువంటి ఉండాలో తెలుసా? ఈ ఆకాశాన్ని అంచులు తాకే అంత ఉన్నతమైన ఎత్తుగా నేను ఎదగాలి. ఏ ఒక్కరైనా నన్ను దాటి వెళ్ళేటప్పుడు నా చివరి అంచు చూడడానికి కూడా వారికి కనబడకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, దాని ఆశపడిన అర్థం ఏంటంటే, నన్ను చూస్తే దేవుడే గుర్తు రావాలని ఆశపడిందట. ఆశపడడం తప్పుందా? తప్పుందా లేదా? ఆశే కదా, తప్పే ఉంది. ఏదైనా ఆశపడవచ్చు. అయిపోయింది. కాలాలు గతించిపోయి, సంవత్సరాలు గతించిపోయి, ఎండాకాలాలు, వర్షాకాలాలు అన్ని గతించిపోయి అవి బాగా పెద్దగా ఎదిగిపోయి వాటి కళలో మర్చిపోయి. మన జీవితాలు కూడా అంతే కదా, మర్చిపోతాం లేదా? మనకి అనేకమైన కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ నీవు మర్చిపోతేమో కానీ తండ్రి మర్చిపోడు. హల్లెలూయా. అయిపోయి కాలంలో గతించిపోయాయి. ఓ రోజంట ఓ వడ్రంగి ఒక గొడ్డలు పట్టుకొని కొండపైకి వచ్చి చూసేసరికి ఆ చెట్లకి, 3 చెట్లకి వాటి ఆలోచన జ్ఞాపకం వచ్చిందంట. అవును, మేము ఈ రీతిగా మేము ఆశపడినాం కదా, ఈ రోజు మా రోజు వచ్చింది, రానే ఉన్న రోజు ఈ రోజు వచ్చేసిందని చెప్పి ఆ చెట్లన్నీ ఆశపడి సంబరం చేసుకుంటున్నాయంట ఆనందముతో. అయితే వెంటనే మొదటి చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు చాలా బాగుందని చెప్పి మొదటి చెట్టుని నరికేసి కిందకి తీసుకువెళ్ళిపోయాడు. రెండో చెట్టు దగ్గరికి వచ్చాడు. రెండో చెట్టు కూడా చాలా బాగుందని చెప్పి రెండో చెట్టు కూడా నరికి కిందకి తీసుకువెళ్ళిపోయాడు. 3వ చెట్టు దగ్గరికి వచ్చాడు. చూశాడు, చెట్టు అయితే బాగుంది, అందంగానే ఉంది, కానీ
చూద్దాంలే అని చెప్పి చెట్టుని నరికి 2 ముక్కలు చేసి ఆ కొండ మీద విడిచిపెట్టి వచ్చేసాడు. విడవబడింది ఆ చెట్టు. కిందకు వచ్చేసాడు, మొదటి చెట్టుని చూశాడు. ఏం చేద్దామా ఈ చెట్టుని అని చెప్పి, ఆ చెట్టు మొదటి చెట్టు ఆశ ఏంటంట, బంగారపు పెట్టి తయారు చేయబడాలి. అయితే వడ్రంగి అనుకున్నాడంట, చేద్దాం దీన్ని ఒక మంచి పెట్టిగా చేద్దాం అనుకున్నాడంట. ఆశపడుతుందంట, నేను పెట్టి తయారు చేయబడుతున్నాను, పెట్టిగా తయారు చేయబడుతున్నాను అని. మొత్తానికి వడ్రంగి ఒక పెట్టి కాదు, ఒక తొట్టి తయారు చేశాడు. ఏం చేశాడు? తొట్టి తయారు చేశాడు. ఆ తొట్టి తీసుకెళ్లి పశువుల శాలలో పశువులు మేత వేయడానికి ధాన్యము, ఆ పొట్టు, ఆ తౌడు అవన్నీ వేసి పశువులు వచ్చి ఆహారం తిని ఒక తొట్టిగా తయారు చేయబడి మూలను త్రోసి వేయబడిందంట. ఆశ తీరిందా లేదా? ఆశ తీరిందా లేదా? రెండో చెట్టు ఏమనుకుందంట, రాజుల్ని మహారాణుల్ని మొత్తం నన్ను ఆశపడిందంట. రెండో చెట్టుని కూడా చూశాడు, చక్కగా నరికి మంచి అందమైన చేపల వాడగా తయారు చేశాడంట. ఆశ తీరిందా లేదా? ఏమనుకుంది? రాజులు మొత్తం అనుకుంది, మోస్తే నేను రాజుల్ని మోస్తాను తప్ప చేపలు పట్టే వాడగా నేను తయారు చేయబడకూడదు అనుకుందట. కానీ ఏ నీటి వాగులు అయితే నేను ఒక చేపలు పట్టే వాడగా నేను తయారు చేయబడకూడదు అనుకుందో, అదే నీటి వాగులో చేపలు జాలర్లు పట్టే ఒక చిన్న వాడగా తయారు చేయబడి అక్కడే విడబడింది. కానీ మూడో చెట్టును చూసారా, 2 ముక్కలుగా నరికి వేయబడి ఆ కొండ పైన, ఆ కొండ శిఖరములోనే ఎండకి వానకి తడుస్తూనే ఉంది. మూడో చెట్టు ఆశ తీరిందా? కాలాలు గతించిపోయే, సంవత్సరాలు గతించిపోయే, సాగిపోతుంది జీవితము. వాటి ఆశ కూడా మరుగైపోయింది. ఎవరు పట్టించుకునే నాదుడే లేరు ఆయన గురించి, వాటి గురించి. వాటి ఆశ ఏమైపోయింది? మరుగైపోయింది. కొన్ని రోజుల కంటే ఒకరోజు 2 భార్యాభర్తలు నిండు శూలాలు, తన భార్య ఏ సమయానికైనా ప్రశ్నించే సమయం. భర్త తన భార్యను తీసుకొని తన బిడ్డకు జన్మనివ్వడానికి ఎక్కడ స్థలం దొరకకపోతే ఆ తల్లిని తీసుకొని పశువుల సాల్లోకి వెళ్ళాడట. పశువుల సాల్లోకి వెళ్ళిన తర్వాత తల్లి ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చిందట. హల్లెలూయా. అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చేతిలోకి తీసుకున్నారు. ఆ బిడ్డను పడుకుని పెట్టడానికి ఎక్కడ స్థలం లేదు. మూలను త్రోసివేయబడిన తొట్టి ఉంది కదా, తల్లి చూసింది, ఆ తొట్టిని తీసుకురా ఉంది. ఆ తొట్టిని తీసుకొచ్చింది, తొట్టిని శుభ్రం చేసింది, గడ్డి వేసింది, బట్ట వేసింది, అందులో చిన్న కుమారుని పెట్టింది. గట్టిగా చప్పట్లు పెట్టండి. హల్లెలూయా. Such a wonderful God. హల్లెలూయా. బంగారము, వజ్రము, వైడూర్యముల కన్నా మిన్నైన నా యేసయ్యను మోసే ధన్యత ఆ చెట్టుకు వచ్చింది. చేతులు గట్టి కొడండి. హల్లెలూయా. That's the beauty of God. హల్లెలూయా. That's the love of God. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ఊహించిన రీతిగా, లెక్కింపలేని రెట్లుగా దేవుడు నీ కోరికను తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఒక రోజు అంట ఒక స్నేహితుడు తన స్నేహితులతో అందరూ కలిసి చక్కగా సేద తీరుద్దామని ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ప్రయాణం అవుతుంటే అక్కడ చిన్న చేపల వాడ కనిపించిందట. ఎక్కేశారంట, అందరూ ఎక్కేశారంట. ఆ నీటి వాగులో వారు ప్రయాణం వేస్తుంటే ఒక్కసారిగా ఆకాశంలో అలజడి, సముద్రంలో తుఫాన్, వాడను అటు ఇటు తిప్పి కొట్టేస్తుంటే ఏం చేయాలో వారికి అర్థం కాదు. అయ్యో మా ప్రాణాలను మేము కోల్పోతున్నామని చెప్పి వాడ అమరంలో నిద్రిస్తున్న వారి స్నేహితుడిని పిలిచినప్పుడు ఆ స్నేహితుడు బయటకు వచ్చి చెయ్యేలా చెప్పాడంతే. ఏమైంది? 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 వాడు ఎవరిని మోస్తుంది? రాజుల్ని, మహారాజుల్ని తయారు చేసే రాజును మోసే ధన్యత వాడకు వచ్చింది. హల్లెలూయా. ఈరోజు బలహీనమైపోయిన నీ జీవితాన్ని బట్టి కృంగిపోతున్నావేమో. లేదు, బలహీనమైపోయిన నీ జీవితాన్ని బట్టి కృంగిపోతే దేవుడిని మోసే ధన్యత దేవునికి ఇచ్చేది. మోస్తున్నావా? మోసే ధన్యతలోకి మనం వస్తుంది. హల్లెలూయా. కానీ మూడో చెట్టు ఆ కొండపైన విడవబడింది, 2 ముక్కలుగా చేయబడింది, ఎండకి వానకి తడుస్తూనే ఉంది. ఆ చెట్టు యొక్క ఆశ ఏంటంటే, ఆ చెట్టును చూస్తే దేవుడు గుర్తు రావాలని ఆశ. ఓ రోజు ఒక వ్యక్తిని కొంతమంది సైనికులు కిరాతకంగా తీసుకువెళ్ళి ఆ 2 ముక్కలు, పనికిరాని 2 ముక్కలను తీసుకొచ్చి దాన్ని ఒక ఆకారం చేసి దానిపైన ఒక మనిషిని కూర్చుని పెట్టి పడుకొని పెట్టి కిరాతకంగా ఆయన 2 చేతులు చాచి కాలుని దగ్గరికి పెట్టి మీకులు కొడుతున్నప్పుడు ఆ చెట్టు చాలా బాధపడుతుందంట. అయ్యో, నన్ను చూస్తే దేవుడిని గుర్తు రావాలి కదా, కానీ ఒక మనిషిని పెట్టి కిరాతంగా కొడుతున్న వీరు ఎవరు అనుకుందంట. కానీ ఆ చెట్టుకు తెలియదు
అది మోస్తుంది ఎవరినో తెలియదు. అది కేవలం శుక్రవారమే, కానీ ఆదివారం తెలిసింది లోకమంతటికి దాన్ని ఎవరు మోస్తుందంట? యేసయ్యను మోసే ధన్యత ఆ చెట్టుకు కలిగింది. హల్లెలూయా. ఈ రోజు సిలువను చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? ఆశ తీరిందా? ఎలా తీరింది? మామూలు తీరిందా? ఈ రోజు నీ ఆశ కూడా దేవుడు అట్రీతిగానే తీర్చిపోతున్నాడు. హల్లెలూయా. ఎస్, మనం మర్చిపోతామేమో కానీ ఆయన మర్చిపోడు. మనం మర్చిపోతామేమో కానీ ఆయన ఎన్నటికీ మర్చిపోడు.